ఇంత సక్సెస్‌ఫుల్ అయ్యారు. సో, డిజిటల్ మార్కెటింగ్ చాలామంది ఏంటంటే కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు ఇంట్రెస్ట్ చూపియడం లేదు. సో, డిజిటల్ మార్కెటింగ్ చెయ్యాలి. ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా సో, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ వల్ల అనంటే మీరు లాస్ట్‌గా ఇచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా చేయాలి మేడం. అందరికీ డబ్బులు అవసరం. అందరికీ మనీ యొక్క అవసరం ఉంది కదా! ఒకవేళ కాబట్టి ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే నేర్చుకోమని చెప్తాను నేను. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే ఈ కోర్స్ నేర్చుకోమని చెప్తాను. ఎందుకు ఆల్రెడీ జాబ్ ఉంది కదంటే జాబ్ ఉంది, కాకపోతే ఆ జీతం సరిపోకపోతే కదా ఇంకొక ఫీల్డ్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఈ ఫీల్డ్ కావచ్చు, లేదా సైడ్గా ఒక బిజినెస్ కూడా బిల్డ్ చేయొచ్చు జాబ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్. ఒకవేళ ఆ జాబ్ పోయినా ఈ జాబ్ కెరీర్గా బ్యాకప్ ఉంటుంది నీకు. సడన్గా నీకు జాబ్ స్విచ్ అవ్వాలన్నా కూడా హెల్ప్ అవుతుంది. ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి. హౌస్ వైఫ్స్కి మీద మల్టిపుల్ రీజన్స్ మేడం వాళ్ళకి జాబ్ అంటే కోర్స్ నేర్చుకొని జాబ్ చేయాలంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక్కోసారి హస్బెండ్ ఇన్కమ్ సరిపోకపోవచ్చు, వీళ్ళు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి. సో మల్టిపుల్ రీజన్స్ మేడం. ఒక్కోసారి వాళ్ళు చాలా చదువుకొని ఉంటారు మేడం. ఒక్కోసారి నేను చూస్తుంటాను కదా కాల్స్ మాట్లాడుతుంటే వాళ్ళు పీజీ చేస్తుంటారు. ఏం చేస్తారు మేడం అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సార్, మాకు కిడ్స్ అయ్యారు ఎంత అంతా వదిలేసామాట. సో వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు వర్క్ ఫోర్స్ కనుక రాగలిగితే చాలా ప్లస్ మేడం. ఇండియన్ ఎకానమీకే ప్లస్ అనమాట. రీసెంట్గా గవర్నమెంట్ కూడా చెప్తారు వీళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాగలిగినట్లయితే వాళ్ళు ఎక్కువ సాలరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేడం. వాళ్ళు వర్క్ కావాలి, నేను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు నాకు తెలిసి. సో కాబట్టి వాళ్ళకి అవన్నీ ఈవెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా అంటే ఆర్థికంగా వాళ్ళు కూడా సంపాదించగలుగుతారు. కాబట్టి ఇదంతా ప్లస్ ఎకనామిక్ అయినా వాళ్ళకైనా. ఈవెన్ బిజినెస్ మెన్స్ ఉన్నారు. బిజినెస్ మెన్స్ మీ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే ప్రతిదీ రోజు ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకుంటున్నారు, సేల్స్ పెంచుకుంటున్నారు. కాబట్టి మీకు కూడా ఇది అవసరమే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. అది స్టూడెంట్ అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేదా మీకు ఈవెన్ ఒకవేళ హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఈవెన్ ఒక బిజినెస్ ఓనర్ అయినా అవ్వచ్చు. ఎవరైనా సరే ఇది నేర్చుకోవచ్చు. ఈ రంగం ద్వారా అంటే ఈ స్కిల్ నేర్చుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకా ఎక్కువ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది డిజిటల్కి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా సామర్థ్యం కొద్ది అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా నువ్వు 10,000 వర్క్ చేసుకుంటే 10,000 సంపాదిస్తాను నెలకు, 50,000 వర్క్ చేసుకుంటే 50,000 సంపాదిస్తాను, 1,00,000 అంటే 1,00,000 2,00,000 అంతా మీ చేతులు ఉందన్నమాట. ఎంత సంపాదిస్తారంటే మీరు ఎంత చేస్తారు కదా మేడం. సో అట్లా మీరు ఎంత చేసుకోగలితే అంత, ఎంత స్కిల్ పెంచుకుంటే అంత డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది నేర్చుకోగలిగినట్లయితే చాలా ప్లస్ మేడం. ఎన్ని పర్సెంట్ అనుకోవచ్చు. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది మేడం, ఖాళీగా ఉంటుంది, ఏదో చేయాలంటే ఏదో చేయాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది వచ్చిన యూట్యూబ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. వాళ్ళు వీడియోలు చేస్తారు మేడం, వాళ్ళు వ్లాగ్స్ చేస్తారు, గుడిలకు వెళ్తుంటారు. ఇక్కడ ఈ గుడిలో ఏ దేవుడు ఉంటాడు, ఎప్పుడు రావచ్చు భక్తులు, ఇవంతా వాళ్ళకు వీడియో వ్లాగ్ గా చేస్తుంటారు మేడం. సో అలా సంథింగ్ ఏదో ఒక వర్క్ తో ఆక్యుపై అవ్వాలనే ఉద్దేశం వాళ్ళు కూడా చేస్తున్నారు మేడం. సంథింగ్ అటువంటి దానికైనా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఖాళీగా ఉండకుండా. ఇట్స్ ఆల్ ఫన్ అనమాట అంతా. అండ్ కొంత మనీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే సార్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి సో ఎంత యూజ్ అవుతుందో, ఎంత సంపాదించుకోవచ్చు అనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్ మ్యామ్.